టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. మినిస్టర్ గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రావడం జరిగింది. వారు ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కాదు. ఆడ సోమిరెడ్డి గారు దెబ్బకు తట్టుకోలేక ఆడ తిరుగుతా మన కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏడేదో మాట్లాడుతున్నారు, నా మీద మాట్లాడతారు. నీతిగా ఏడ చేస్తూ ఉంటే ఇక్కడ ఏదేదో మాట్లాడతారు, అవి దోసుకుంటున్నారు, ఈ దోసుకుంటున్నారు అని చెప్పి. నువ్వు ఒకసారి వచ్చావు, మీరు ఒకసారి ఇక్కడికి వచ్చారు, ఒకసారి వచ్చి నా మీద ఏదో మాట్లాడిపోయిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళారు. అసలు 200 మొన్న సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా 200 రోజులు మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. కానీ మీరు మినిస్టర్గా చేసినప్పుడు కనీసం ఉదయగిరి నియోజకవర్గం పట్ల ఎప్పుడైనా చూశారా? అసలు వచ్చి ఎవరికైనా ఏదైనా చేశారా? ఒక కార్యక్రమం చేశారా? ఏదైనా పేదలకు కనీసం ఒక 5-10 వేలు డబ్బులు ఇచ్చిపోయారు, ఏదన్నా సహాయం చేశారా? ఎక్కడైనా విజిట్ చేశారా? మినిస్టర్గా ఉన్నారుగా మీరు. ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి 16-17 నెలలు అయింది మన గవర్నమెంట్ వచ్చి 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చి ఏదోదో నా మీద మాట్లాడిపోతున్నారు. ఆలోచించుకొని మాట్లాడండి. ఆ రోజున మీరు చెప్పారు ఏదో చెట్లు జామాయిలు అది ఇది అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి క్లియర్గా ఫోటోలు ఉన్నాయి. ఎవరు చేశారు ఏంది అనేది మొత్తం ఫోటోలతో సహా వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఎవరో వైసీపీ వాళ్ళు, వైసీపీ నాయకుడే ఉన్నాడు. ఎక్కడో ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉంటే పట్టుకొని వచ్చారు. ఎవరి పేరు? ఆయన పేరు శ్రీకాంత్ రెడ్డి ఏదో పేరు అతను పట్టుకొచ్చారు. చెట్లు అవి కొట్టారు అని చెప్పి ఎవడి మీద బురద తెల్లేది, ఎర్రచందనం అనేది అనేది వాళ్ళని మొత్తం పట్టుకొచ్చారు. ఎవరో వైసీపీ వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి ఆపరేట్ చేశారు. వాళ్ళకి మన పోలీస్ డిపార్ట్మెంట్ వరకే 4-5 నెలలు టైం పట్టింది. ఈయన ఏమీ తెలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది ఉందని ఒక పక్క ఇసుక ఏదో చేస్తున్నాం అంటారు. అసలు ఇసుక ఉదయం చేసుకోవాలి. ఆయన మధ్య ఉండాలి కదా మాట్లాడేదానికి. కొద్దిగా మాట్లాడేవాళ్ళు ఆయనని కాదు, ఇంకొక ఆయన ఇంతకుముందు ఎవరో మాట్లాడారు. కొద్దిసేపు ఆలోచించి మాట్లాడాలి. కానీ ఏముంది ఊరికి ఏదో గుడ్డ కాల్చి నెత్తినేసేస్తే వాళ్ళు ఏదో దుడుచుకుంటారు, లేకపోతే వాళ్ళు తెప్పలు కొడతారని చెప్పి. అదేవిధంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా